స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. తిమ్మాపూర్లో ఒకే రోజు 2 దొంగతనాల పట్ల కూడా ఇప్పటికే తిమ్మాపూర్ గ్రామంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశం పైన బీర్కూర్ ఎస్ఐ రాజశేఖర్ గారు మాట్లాడడం, ఎలాంటి విచారణ జరుగుతుంది, మరి ఇట్లాంటి దొంగతనాల పైన ఏం చెప్తారని. సార్ నమస్తే. ఏంటి సార్ మొత్తం అసలు తిమ్మాపూర్లో ఇప్పటివరకు దొంగతనం జరగలేదట. అక్కడ ఒక దొంగతనం మొత్తం గ్రామాన్ని అయితే కలిసివేస్తూ ఉంది. మరి ఎట్లా దొంగతనం గురించి మీరు ఏంటి, అసలు ఎట్లా జరిగింది, దాని వివరాలు? మొన్న మే 8 రోజు తిమ్మాపూర్లో 2 విలేజ్లలో దొంగతనం జరిగింది. బాధితులు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది, మేము నేరస్థలం చూడడం జరిగింది. అటు దొంగతనంపై దర్యాప్తు చేయడం జరుగుతుంది. దీనిపై మేము ఏం చెప్తున్నామంటే పబ్లిక్ ఖచ్చితంగా కెమెరాలు పెట్టుకోవాలి. ప్రతి విలేజ్లో కెమెరాలు పెట్టుకుంటే మనకు నేరం ఎలా జరిగింది, ఎవరు చేశారనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి కెమెరాలు పెట్టుకోవాల్సిందని పబ్లిక్ అవగాహన కార్యక్రమం కల్పిస్తున్నాము అందరిట్లో. దొంగతనం పట్ల ఎట్లాంటి విచారణ కొనసాగుతుంది? మరి అక్కడైతే గ్రామస్తులు అయితే ఆందోళన సైతం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకే రోజు 2 ఇళ్లల్లో ఆ దొంగతనం పైన అసలు ఎలాంటి పురోగతి లభించింది, ఎట్లా ముందుకెళ్తున్నారు? దర్యాప్తు కొనసాగుతుంది. దొంగలు దొరికినాక మిగతా చెప్తాం. ముఖ్యంగా సీసీ కెమెరాల గురించి చూస్తే సార్, గతంలో గ్రామాన సైతం కూడా సీసీ కెమెరాలు ఉండేది. ఇప్పుడు నిఘా నేతలు పనిచేయట్లేదు. మళ్ళీ మీరు దానిపైన ఒక అవగాహన కలిగించడం కానీ దానిపైన కొద్దిగా ఫోకస్ పెట్టుంటే ఇట్లాంటి దొంగతనాలు కూడా చాలా గతంలో జరిగాయి. మరి ఇన్ని రోజులు దీనిపైన ఎట్లాంటి దృష్టి సాధించలేదు, ఎందుకని? అసలు కెమెరాలు ఉన్నాయి అక్కడ, కాకపోతే కానీ బస్టాండ్ దగ్గర ఉన్న కెమెరాలు గత 2 నెలల కింద కోతుల కారణంగా చెడిపోయినాయి. మిగతా విలేజ్లో మేము చెప్పినందువల్ల ఒక 3 ఇళ్లలో స్వచ్ఛందంగా వాళ్ళు కెమెరాలు పెట్టుకున్నారు. అటు కెమెరాలు మేము పరిశోధిస్తున్నాం. వాళ్ళు ఫిర్యాదు ఏం చేస్తారు అసలు ఆ దొంగతనానికి సంబంధించి? ఆ 2 ఫిర్యాదుదారులు కూడా వాళ్ళు ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్ళారు. మళ్ళీ ఇంటికి వచ్చి మార్నింగ్ వచ్చి చూసుకునే వరకు తాళం పగలగొట్టి డబ్బులు బంగారం వెళ్ళిందని ఫిర్యాదు. సార్ మొత్తానికి దొంగతనాలు జరగకుండా మీరు ఎట్లాంటి వాళ్ళ ప్రజలకు ఎట్లాంటి భరోసా ఇస్తున్నారు, ఏం జాగ్రత్తలు చెప్తారు? ప్రతి విలేజ్ తిరిగి పబ్లిక్లో అవేర్నెస్ కల్పిస్తున్నాము. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఆరు బయట ఎవరు ఇంటికి తాళం వేసి దావ పైన కానీ పడుకోవడం కానీ ఇంటి ముందు పడుకోవడం కానీ చేయకూడదు. మరియు ప్రతి విలేజ్లో కూడా చాటింపు చేస్తున్నాం. అంటే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, మనం ఇంట్లో లేనప్పుడు ఎలా జాగ్రత్త తీసుకోవాలి, బంగారాన్ని కానీ డబ్బులు కానీ ఏ విధంగా మనం భద్రపరుచుకోవాలి, అంటే ఒకళ్ళు దొంగలు పడ్డా కానీ అది వాళ్ళకు దొరకకుండా మనం సొమ్మును లాస్ కాకుండా ఏ విధంగా తీసుకోవాలనేది ప్రతి విలేజ్కు చాటింపు ద్వారా, మరియు మేము ఒక ఆడియో మెసేజ్ రెడీ చేసినాం. ఆడియో మెసేజ్లను ఆటోలో మరియు గ్రామ పంచాయతీ వాహనాల్లో ప్లే చేసి అందరికి వినిపిస్తున్నాము. ఈ విధంగా పబ్లిక్లో అందరూ అవేర్నెస్ కల్పిస్తున్నాము. మరియు ఇవన్నీ చేసుకుంటూ సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వాళ్ళకి తెలియజేస్తూ ప్రతి దగ్గర కూడా ఇప్పుడు మా మండలం వెంకటప్ప క్యాంపు, చించోలి, అన్నారము, తిమ్మాపూరు ఈ 4 విలేజ్లో కూడా మేము అవగాహన సదస్సు ఏర్పాటు చేసినాం. వాళ్ళందరూ కూడా కెమెరాలు పెడదామని ప్లానింగ్లో ఉన్నారు. దానికి వాళ్ళు బడ్జెట్ కలెక్ట్ చేసుకుంటున్నారు. పెట్రోలింగ్ పరిస్థితి ఏముంది సార్? పెట్రోలింగ్ ఎట్లా మీరు ఎట్లా చేపిస్తున్నారు? మరి రాత్రి వరకు కూడా పెట్రోలింగ్ ఉంటే ఇట్లాంటి దొంగతనాలు కూడా జరిగే అవకాశం ఉండదు. పెట్రోలింగ్ వ్యవస్థ ఎట్లా ఉంది? ఖచ్చితంగా ప్రతిరోజు బీసీ ఉంటుంది, పెట్రో కార్ ఉంటుంది. ఖచ్చితంగా 4 మేము ఒక ఆఫీసర్ము. ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతి గంటకు లొకేషన్ మార్చుకుంటే ఖచ్చితంగా తిరుగుతాము. దాన్ని మేము తిరిగిందాన్ని కూడా మేము మార్నింగ్ లేచి మళ్ళీ చూసుకుంటాము. మా అప్లికేషన్ ఉంటుంది, దాంట్లో మేము చెక్ చేస్తాము నైట్ ఎక్కడెక్కడ దిగిందని. ఖచ్చితంగా ప్రతిరోజు ఉంటుంది. ఇది పరిస్థితి. మొత్తానికి కూడా ఏదైతే ఆ దొంగతనాల పైన మరింత దృష్టి సారిస్తామని చెప్పేసి ఒకవైపు చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా సీసీ కెమెరాలు కూడా చాలా ఇట్లాంటి ఏదైనా ఘటనలు జరిగినప్పుడు కూడా చాలా కీలకంగా క్లూస్ దొరుకుతాయి. కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో సైతం సీసీ కెమెరాలు సైతం పెట్టుకోవడం వల్ల మరింత ఇట్లాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. దాంతోపాటు కూడా పెట్రోలింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని ఎస్ఐ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.